ప్రజాగళానికి ఇచ్చేసినటువంటి మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పాద పద్మాలకు నమస్కరిస్తూ అదేవిధంగా సునీతమ్మ గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు శ్రీరామ్ గారు అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గ నలుమూల నుండి విచ్చేసినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు అందరికీ కూడా పేరు పేరున నాయక నమస్కారాలు ధన్యవాదాలు. మనం చూస్తా ఉన్నాం రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో దురాఘాతాలు దుర్మార్గాలు చేసి ఈ రాష్ట్రాన్ని దాదాపుగా 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. ఆ రోజు విభజన అయిన తదనంతరం మన నాయకుడు ఆధ్వర్యంలో దాదాపుగా భారతదేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్నటువంటి తరుణంలో ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అందుకోసమే ముఖ్యంగా ఆలోచన చేయాలా. వెనకబడినటువంటి ప్రాంతం అభివృద్ధికి నోచుకున్నటువంటి అనంతపురం జిల్లా కరూరు జిల్లా, ఈ కరూరు జిల్లాకి ఒక ముఖ్యంగా హంద్రీనివా కెనాల్ని పూర్తి చేయడం అయితేనేమి, అదేవిధంగా గొల్లపల్లి మారాలైతేనేమి, చెర్లోపల్లి అయితేనేమి అన్ని ప్రాంతాలకు కూడా నీళ్లు ఇచ్చినటువంటి ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా 2014 ఎన్నికల్లో మన అనంతపురం జిల్లాలో 14 సీట్లు కాదు 12 సీట్లు గెలిపించినటువంటి ఘనత మన అనంతపురం జిల్లా ప్రజాధికారిది. అదే క్రమంలోనే మన నాయకుడు కూడా ఈ వలసలను అరికట్టాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఒక సంకల్పంతో కియా పరిశ్రమ 13,000 కోట్ల రూపాయలతో కియా పరిశ్రమ రావడం, తద్వారా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా భూముల ధరలు కూడా పెరగడం, 50,000 ఉద్యోగాలు వచ్చాయంటే మన నాయకుడు చలవని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 19లో ముఖ్యమంత్రిగా అయ్యుంటే ఇంకా అనుబంధ పరిశ్రమలు వచ్చేవి, తద్వారా యువతకి ఉపాధి వచ్చేది, ఉద్యోగాలు